హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ రాయల్ హోమ్ సినిమాస్కి అందరికీ స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం మరాన్ సినిమా సిరీస్లో మరాన్ సినిమా 70S అనే మోడల్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం అండి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఈ మరాన్ సినిమా రిసీవర్ 7.2 ఛానల్ ఏవీ రిసీవర్ని కంప్లీట్గా మీకు అన్బాక్స్ చేసి చూపిస్తానండి. మన ఛానల్లో ప్రీవియస్గా ఎప్పుడు 9 ఛానల్ ఏవీ రిసీవర్స్ని అన్బాక్స్ చేసామండి. ఎప్పుడు 7 ఛానల్ ఏవీ రిసీవర్ని అన్బాక్స్ చేయలేదు. ఈ ఏవీ రిసీవర్ మెయిన్గా అన్బాక్స్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో మనకి 7.2 ఛానల్ ప్రీఅవుట్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఎంట్రీ లెవెల్ మోడల్కి 7.2 ఛానల్ ఇవ్వడం, ప్రీఅవుట్స్ ఇవ్వడం అనేది రేర్ అండి. యాక్చువల్గా 7.2 ఛానల్ ప్రీఅవుట్స్తో పాటు మనకు ప్రీ యాంప్లిఫైర్ ఆప్షన్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ మరాంజ్ సినిమా 70 అనేది స్లిమ్ లైన్ ఏవీ రిసీవర్ అండి. కొంచెం స్లిమ్గా ఉంటుంది కంపేర్ టు అదర్ మోడల్స్తో. మరాంజ్ సినిమా సిరీస్లో ఎంట్రీ లెవెల్ మోడల్ కాబట్టి మనకి ఇందులో 8 ohmsలో 50 watts పర్ ఛానల్ వస్తుందండి, 2 ఛానల్ డ్రివెన్. సో మనకి మామూలుగా 6 ohmsలో అయితే 100 watts వస్తుంది, 2 ఛానల్ డ్రివెన్. మరాన్ సినిమా 70 అనేది ఎంట్రీ లెవెల్ మోడల్ అండి. తర్వాత మనకి మరాన్ సినిమా 60, తర్వాత మరాన్ సినిమా 50, తర్వాత సినిమా 40, సినిమా 30. ఈ ఏవీ రిసీవర్స్ అన్నీ మనకి నెంబర్ తగ్గే కొలది మనకి హై ఎండ్కి వెళ్తున్నట్టు లెక్కండి. మరాన్ సినిమా 70 సపోర్ట్ చేసే ఆడియో వీడియో ఫార్మాట్స్ గురించి మాట్లాడుకుంటే, వీడియో ఫార్మాట్స్లో 8K రిజల్యూషన్, డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్ చేస్తుందండి. ఆడియో ఫార్మాట్స్లో డాల్బీ అట్మాస్, DTS:X కంప్లీట్గా సపోర్ట్ చేస్తుందండి. ఈ ఏవీ రిసీవర్ని అన్బాక్స్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో మనకి స్పీకర్ లేఅవుట్లో మనకి యాంపెసైన్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. జనరల్గా హై ఎండ్ ఏవీ రిసీవర్స్లోనే మనకి యాంపెసైన్ ఆప్షన్స్ ఇచ్చారు రీసెంట్గా లాంచ్ అయిన ఏవీ రిసీవర్స్లో. సో ఇందులో మనకి రెఫరెన్స్ కోసం నేను మరాంజ్లో సినిమా 40 నుంచి తీసిన ఇమేజ్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇందులో మాత్రం 7.1 మాత్రమే ఆన్ చేశాను, ఎందుకంటే మనకి ఇది 7.2 ఛానల్ రిసీవర్ కాబట్టి. సో ఈ ఇమేజ్ ప్రకారం మీకు ఇక్కడ స్పీకర్ ప్లస్ ప్రీఅవుట్ ఓన్లీ ఇలాగా మీకు ప్రీ యాంప్లిఫైర్ ఆప్షన్స్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగిందండి. ఈ ఏవీ రిసీవర్ మామూలుగా చిన్న సైజ్ రూమ్స్కి అయితే బాగుంటుందండి. ప్రీ యాంప్లిఫైర్లా యూజ్ చేసుకుందాం, ఎక్స్టర్నల్ పవర్ యాంప్లిఫైర్ కనెక్ట్ చేసి వాడుకుందాం అనుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ ఆప్షన్ అండి ఇది. ఎందుకంటే మీకు ప్రీ యాంప్లిఫైర్గా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది 7 ఛానల్స్ వరకు. మరాంజ్ సినిమా 70ని ఇప్పుడు కంప్లీట్గా మీకు అన్బాక్స్ చేసి చూపిస్తానండి. రీసెంట్గా లాంచ్ చేసిన మరాంజ్ ఏవీ రిసీవర్స్లో సినిమా 70S అనేది ప్రీవియస్ మోడల్, దీనికి మరాంజ్ 1711 అండి. 1711 అనేది స్లిమ్ లైన్ ఏవీ రిసీవరే. సో దాంట్లో మనకి ప్రీ యాంప్లిఫైర్ ఆప్షన్స్ ఉంటాయి, కానీ స్పీకర్ ప్లస్ ప్రీఅవుట్ ఓన్లీ అయ్యే ఆప్షన్స్ అయితే మనకు అందులో ఉండవండి. ఎందుకంటే ఇది రీసెంట్గా లాంచ్ అయింది, దాంట్లో న్యూ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ఈ ఆప్షన్స్ అనేవి ఓన్లీ మరాన్ సినిమా 70Sలో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. మరాన్ సినిమా సిరీస్లో మనకి ప్రత్యేకంగా ఈ బాక్స్ అయితే ఇస్తున్నారండి. సో ఈ బాక్స్లో మనకి రిమోట్, బ్యాక్ లైట్ సపోర్ట్ చేసే రిమోట్, ప్లస్ వైఫై ప్లస్ యాంటీనా అండ్ బ్యాటరీస్, యూజర్ మాన్యువల్, ట్రైపాడ్ స్టాండ్, FM యాంటీనాస్ ఇవన్నీ అందులో ఇవ్వడం జరుగుతుందండి. జనరల్గా ఏవీ రిసీవర్స్లో మనకి బేసిక్గా 100 watts పర్ ఛానల్ 7 ఛానల్స్కి అయితే మనకి సరిపోతుందండి. ఇది 50 watts 8 ohms. మామూలుగా ప్రీ యాంప్లిఫైర్ ఆప్షన్స్ అయితే బేసిక్లో 100 watts పర్ 8 ohms వచ్చిన ఏవీ రిసీవర్స్లో మనకి ప్రీ యాంప్లిఫైర్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరగదు. కానీ ఇందులో మనకి ప్రీ యాంప్లిఫైర్ ఆప్షన్స్ 50 watts 8 ohms ఉన్నా సరే మనకి ఇందులో ప్రీ యాంప్లిఫైర్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రీ యాంప్లిఫైర్ ఆప్షన్స్ అనేవి ఇందులో లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఏవీ రిసీవర్ అనేది నేను రెఫర్ చేయనండి. మరాన్ సినిమా 70Sలో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఫ్రంట్ లుక్ అండి. ఫ్రంట్ లుక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. స్లిమ్ లైన్ ఏవీ రిసీవర్స్లో నాకు తెలిసి ఈ లుక్ దీనికి చాలా బాగుంది. ప్లస్ మనకి మెన్షన్ చేసిన దాని ప్రకారం ఇక్కడ సినిమా 70S అని చెప్పి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. MDAX, జోన్ 2 సోర్సు, ఇంటర్నెట్ రేడియో, డెమ్మర్, స్టేటస్, సౌండ్ మోడ్, ప్యూర్ డైరెక్ట్ ఈ బటన్స్ అన్ని మనకి ఇవ్వడం జరిగింది. ప్లస్ మనకి ఫ్రంట్ ఒక USB పోర్ట్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో చాలా ఫ్రంట్ లుక్ అయితే బిల్డ్ క్వాలిటీ చాలా ఎక్సలెంట్గా ఉందండి. మరాన్ సినిమా 70S బ్యాక్ సైడ్ ప్యానల్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ సైడ్ మనకి 6 HDMI ఇన్పుట్స్ ఇవ్వడం జరిగిందండి. ఒక HDMI అవుట్పుట్ కూడా ఇవ్వడం జరిగింది. EARC సపోర్ట్ చేస్తుంది కంప్లీట్గా, 8K రిజల్యూషన్, HDCP 2.3 ప్లస్ మనకి 7.2 ఛానల్ ప్రీఅవుట్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. 7 ఛానల్ ప్రీఅవుట్స్కి మనకి సెపరేట్గా మనం ఎక్స్టర్నల్ యాంప్లిఫైర్ యూజ్ చేసుకుంటే ఎమోటివా A7 కానీ ఏదైనా 7 ఛానల్ పవర్ యాంప్లిఫైర్ లాంటిది మీరు యూజ్ చేసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇందులో ఉంటుందండి.
మామూలుగా ఏవి రిసీవర్గా వాడదాం అనుకుంటే మాత్రం దీంట్లో పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకు 50 వాట్సే 8 ohmsలో ఇవ్వడం జరిగింది కాబట్టి సో పవర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. దీన్ని ప్రీ యాంప్లిఫైర్గా వాడితే తప్ప మనకి ఇందులో పర్ఫార్మెన్స్ అనేది అంతగా ఉండదండి. ప్రతి వీడియోలో నేను చెప్తుంటానండి డెమో ఎక్స్పీరియన్స్కి విజిట్ చేయమని. మా హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మా డెమో ద్వారానే మీకు తెలుస్తుంది. డెమో ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకుంటే ఖచ్చితంగా మా హోమ్ థియేటర్ స్టోర్ విజిట్ చేయండి. సో మీరు హోమ్ థియేటర్ స్టోర్ విజిట్ చేసినప్పుడు మీకు అన్ని రకాల ఫార్మాట్స్ చూపించడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియోలో ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే మీకు ఏదైనా డౌట్ మేము క్లారిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏవీ రిసోర్స్ కంప్లీట్గా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఈ వీడియో చూసినందుకు కంప్లీట్గా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.